सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यःकर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमुपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 6:24 తిథి ద్వాదశ సాయంకాలం 5:33 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 10:12 వరకు. వర్జం రాత్రి 10:28 నుంచి 12:06 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 4:36 వరకు. అమృతకాలం ఉదయం 8:31 నుంచి 10:12 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం నరసింహ ద్వాదశి, అలాగే ప్రదోషం కూడా ఉంది. ప్రదోషం ఉన్నందువల్ల సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత 1:12 పాటు శివారాధన చేయడం, కనీసం శివనామస్మరణ చేయడం. శివస్మరణ చేస్తే ఏమవుతుందంటే శివేది దూవర్ణం, పాపాలన్నిటినీ కూడా పోగొట్టేటువంటి శక్తి కలిగినవి. పాపాలు అసలు ఎన్ని రకాలు? చేయవలసిన పని చేయకపోతే పాపం, చేయకూడని పని చేస్తే పాపం. యత్కృత్యం తన్న కృతం యదకృత్యం కృత్యవత్తదాచరితం ఉభయో ప్రాయశ్చిత్తం శివ తవ నామాక్షరద్వయోచ్చరితం. చేయకూడని పనులు చేసినందువలన, చేయవలసిన పనులు మానేసినందువలన ఏర్పడేటువంటి 2 రకాలైన దోషాలకు కూడా ప్రాయశ్చిత్త రూపమైనవే శివ అనేటువంటి అక్షరాలు. ఆ శివస్మరణ అనేటువంటిది చాలా మేలు చేస్తుంది, ప్రదోషకాలంలో చాలా ఉపకరిస్తుంది. ఆ సమయంలో అభిషేకం చేసుకోవడం, నివేదనలు చేయటం అనేటువంటి కార్యక్రమాల ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సులభంగా సాధించవచ్చు. నేటి ఆణిముత్యాలు. మంచి పనికి మించిన పూజ లేదు. నీలో ఉండే అనంతమైన శక్తికి హద్దులు గీసేది మనసే, దాన్ని జయించు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మౌనం అనేటువంటిది చాలా గొప్ప విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది. ఎవరైతే అధికంగా మాట్లాడకుండా మౌనాన్ని గనక పాటిస్తారో వారు దైవీ శక్తిని పొందుతారు. అందుచేతనే పూర్వకాలంలో ఋషులు కూడాను తపస్సంపన్నత సిద్ధింపచేసుకోవటానికి మౌనవ్రతంగా ఉండి తమ యొక్క తపస్సును చాలా చక్కగా ఆచరించి దైవ సాక్షాత్కారాన్ని కూడా పొందారు. మౌనం ఎంత విశేషవంతమైన శక్తిని ప్రసాదిస్తుంది అంటే కలహాలు రాకుండా కాపాడుతుంది, క్రూరత్వం అనేటువంటిది లేకుండా రక్షిస్తుంది, మనోవాక్కాయ కర్మలను నియంత్రించేటువంటి ప్రభావం ఇస్తుంది, మనస్సును నిలకడ లేకుండా చేసేటువంటి లక్షణం నుంచి బయల్పడించి కర్మ విధ్వంసన చేసి దాని ద్వారా సాక్షాత్కార లక్షణాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకే
అందరూ కూడా రోజు మౌనం వహించకపోయినా కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఒక నిర్దిష్ట సమయం మౌనాన్ని గనక పాటించినట్లయితే ఆయుష్ పెంపొందించుకోవటానికి ఆస్కారం ఉంటుంది సుమా అని. అంతేకాకుండా మౌనేన భోక్తంక్యం, మౌనంగా భుజించాలి ఆహారాన్ని అని శాస్త్రం. నిశ్శబ్దంగా భుజించినట్లయితే చక్కటి యోగం కలుగుతుంది. అంతేకాకుండా అనేక లాభాలు కలిగినటువంటి ఈ మౌనాన్ని ఏ వ్యక్తి అయితే పాటిస్తారో వారికి దివ్యవంతమైనటువంటి శక్తులు కూడా వస్తాయి. మౌనం వలన దైవీ శక్తులు పెంపొందుతాయి, దేవతానుగ్రహాన్ని పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సకల జనులకు ప్రియమార సంతతమును సత్యదర్శన మొసగి ప్రసాదమిడగా నలు దిశలయందు ఉన్నట్టి తలుపులెల్లా తెరచి ఉంచిన కోవెల తెలుగు భాష. సకల జనులకు ప్రియమార సంతతమును, జనులందరికీ కూడా చాలా ప్రేమతో నిరంతరము కూడా సత్యదర్శనాన్ని చేసి ప్రసాదం ఇచ్చేందుకు గాను నాలుగు దిక్కులందు కూడా తలుపులను తెరచుకుని ఎవరు వస్తారు నా దగ్గరికి, వారికి సత్యదర్శనాన్ని కలిగించి వారికి చక్కని ప్రసాదాన్ని అందించాలి అని తెరిచి ఉంచిన కోవెల ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవాలయమే ఈ తెలుగు భాష. ఏమి నీ గొప్ప చెప్పు మేమేమి గలదో అనుచు ఇతరులు ఎగతాళిగా వచింప తన మహావిశ్వరూప ప్రదర్శనమున దిమ్మ తిరుగగజేయుని తెలుగు భాష. ఏముందయ్యా ఈ భాషలో గొప్పదనం, ఏమిటో చెప్పు అని ఇతరులు గనక ఎగతాళిగా ఎవరన్నా మాట్లాడినట్లయితే ఈ భాషలో ఉండే దివ్యాద్భుతమైన సాహిత్య ప్రక్రియలు, ప్రయోగాలు, అనేకానేకములైన అద్భుత సాహిత్య ప్రక్రియలను తెలియజేస్తూ తన మహావిశ్వరూప ప్రదర్శనమున దిమ్మ తిరుగగజేయుని తెలుగు భాష. మా సాహిత్యంలో ఈ గొప్పదనం ఉంది, ఈ గొప్పదనం ఉంది, మీ సాహిత్యంలో ఏముంది అని ఎవరన్నా అన్నట్లయితే, ఎగతాళి చేస్తే ఈ తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు తెలియజేసినట్టయితే వారికి తన మహావిశ్వరూప ప్రదర్శనమున దిమ్మ తిరుగగజేయుని తెలుగు భాష. అంతటి అద్భుతమైన దివ్యాద్భుతమైనటువంటి సాహిత్య ప్రక్రియలు మన తెలుగు భాషలో ఉన్నాయి. మనం ప్రయత్నిస్తే చాలు, నాలుగు వైపులా తలుపులను తెరచి ఉంచి ఎవరు వస్తే వారికి సత్యదర్శనాన్నిచ్చి అద్భుతమైన ప్రసాదాన్ని ఇవ్వాలి అని వేచి ఉన్నది ఆ కోవెల. ఆ దివ్య దేవాలయమే మన తెలుగు భాష. ఆ తెలుగు భాషని మనం గౌరవిద్దాం, ప్రేమిద్దాం, ఆ తెలుగులోనే మాట్లాడదాం, తెలుగులోనే వ్రాద్దాం. జై తెలుగు సరస్వతి. ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ, నాకున్నది నీ ఒక్కడవే ఉమానాథ, ఉన్నది నీ ఒక్కడవే ఉమానాథ. నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం, నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఋషులందించిన బహుశాస్త్రాన్ని ఆధారం చేసుకుని శివ కళ్యాణం పేరుతో మనం శివపార్వతుల యొక్క కళ్యాణ గాథను చెప్పుకుంటున్నాం. ఇందులో శక్తి ప్రాధాన్యము, శివ ప్రాధాన్యము రెండింటినీ మేళవించడం కోసం దేవీ పురాణములు, శివపురాణములు బహువిధములుగా చెప్తున్న అంశములు, వీటితో పాటు కావ్యములు, మంత్రశాస్త్రములు కూడా పరిశీలన చేసుకుంటూ ఈ దివ్యమైన శ్రవణ మాత్రం చేతనే మంగళాన్ని కలిగించేటువంటి గాథల్ని అమ్మవారి అనుగ్రహం చేసి చెప్పుకుంటున్నాం. ఇక్కడ దేవతలందరూ కూడా దుఃఖితులై
అసురుల చేత బాధపడిన వారై బ్రహ్మ యొక్క ఉపదేశము చేత వీరందరూ హిమోత్పర్వత ప్రాంతానికి చేరి అనేక మంది అనేక విధములుగా అమ్మవారి అనుగ్రహం కోసం ఆరాధన చేస్తున్నారు. ఇలాగా బహువర్షాని కాలోగాత్, బహు విధములుగా కాలం చాలా కాలం గడిచింది వారి యొక్క సాధన. ఒకసారి వారి తపస్సులు పండి అకస్మాత్ చైత్రమాసీయ నవమ్యాంచ భృగోర్దినే ప్రాదుర్బభూవ పురతః తన్మహశ్రుతిబోధితం. వేదముల్లో వర్ణింపబడిన ప్రకారంగా ఉన్న అమ్మవారి తేజస్సు వాళ్ళ కంటి ముందు ఒక్కసారి ప్రత్యక్షమైనది. ఇక్కడ చెప్పేటప్పుడు శృతిబోధితం అనే మాట వేశారు. అంటే వేదములందు వర్ణించిన పరంజ్యోతి అమ్మవారు వేదములంతంతా వ్యాపించినటువంటి సర్వదేవతాత్మకమైన పరాశక్తి. ఆ పరాశక్తి వారి ముందు రూపంతో గోచరించింది. ఎందుకంటే శక్తికి రూపం లేదు, కానీ అనుగ్రహించదలుచుకుంటే రూపం స్వీకరిస్తుంది. ఆ రూప స్వీకార సమయంలో ఒక మహజ్యోతిగా సాక్షాత్కరించిందిట. ఈ సాక్షాత్కారము జరిగిన దినము చైత్రమాసం నవమి శుక్రవారం. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ చెప్తున్నారు. అమ్మవారు సర్వదేవతలకి సాక్షాత్కరించిన రోజే నవమి. పైగా నవమి శక్తి పర్వాల్లో చాలా ప్రధానమైనది. అందుకే మహానవమి అంటూ ఉంటాం. ఇది చైత్రమాస నవమి, అందుకే వసంత నవరాత్రులు అంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పైగా భృగోర్దినే శుక్రవారం నాడు అమ్మవారు గోచరించారు. అందుకే శుక్రవారం అమ్మవారి ఆరాధనకి చాలా ప్రీతి. ఒకవేళ శుక్రవారం నవమి కానీ కూడిందా అదొక మహాయోగం. ఆదివారం సప్తమి కలిస్తే ఒక యోగం అని ఎలాగైతే అనుకుంటామో శుక్రవారం నవమి కలిస్తే అది మహాయోగం. ఆ రోజున అమ్మవారి ఆరాధన ఏ కించిత్ చేసినప్పటికీ కూడా మహత్ఫలాన్ని ఇస్తున్నది. అందుకు ఇక్కడ చైత్రమాసీయ నవమ్యాం భృగోర్దినే ప్రాదుర్బభూవ పురతః వారు ఎదురుగా సాక్షాత్కరించిందట. అది తన్మహః శృతిబోధితం, వేదములు వర్ణించినటువంటి పరంజ్యోతి ఎదురుగా సాక్షాత్కరించింది. ఏ విధంగా కనిపించిందో ఇక్కడ వర్ణిస్తున్నారు దేవి భాగవతకారుడైన వ్యాసదేవుడు. ఆ వర్ణన ఆధారంగా మన అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేసుకుందాం. చతుర్దిక్షు చతుర్వేదైర్ మూర్తిమద్భిరభిష్ఠితం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం విద్యుత్కోటి సమానాభమరుణం తత్పరం మహః నైవ చోర్ధ్వం నతిర్యక్చ నమిథ్యే పరిజగ్రభత్. చతుర్దిక్షు చతుర్వేదై, 4 దిక్కుల్లో 4 వేదములు రూపాలు ధరించి స్తోత్రిస్తూ ఉండగా వారి స్తోత్రాలు అందుకుంటూ మధ్యలో పరంజ్యోతి ఉందట. ఈ పరంజ్యోతి కోటి సూర్యుల వెలుగుతోనూ కోటి చంద్రుల చలువుతోనూ ఉన్నది. మెరుపుతీగ లాంటి కాంతితో ఉన్నది. తటిల్లతా సమరుచిహి అని వర్ణించినట్లుగా విద్యుత్ కోటి సమానాభం, ఒక అద్భుతమైనటువంటి కోట్ల కొలది మెరుపులతో సమానమైన కాంతితో ఉన్నది. అరుణం, అరుణ కాంతులతో ఉన్న తేజస్సుట, లేత ఎర్రని కాంతులతో ఉన్నటువంటి తేజస్సు. ఆ తేజస్సుకు మొదలు ఏదో తుది ఏదో మధ్య ఏదో చెప్పలేం. నైవ చోర్ధ్వం నతిర్యక్చ నా మధ్యే పరిజగ్రభత్. ఆది మధ్యాంతరహితమైనటువంటి ఆ జ్యోతిస్వరూపం చూస్తున్నారు. ఆద్యంతరహితం తత్తు నా హస్తాద్యంగ సంయుతం నచ స్త్రీ రూపమధవా నపుం రూపమధోభయం. అది హస్తము కానీ ఇతర అవయవములు కానీ ఏవీ లేవు, కేవలం జ్యోతిస్వరూపమే. అది స్త్రీ కాదు పురుషుడు కాదు అని చెప్తున్నారు. అంటే పరాశక్తి అసలు స్వరూపము అది స్త్రీ కాదు పురుషుడు కాదు. శక్తికి రూపమేమిటి అవయవమేమిటి? అందుకు ముందుగా జ్యోతిస్వరూపం చెప్పడం అనేటువంటి అంశం అంత రమణీయంగా తత్వావిష్కరణ చేస్తున్నది దేవి భాగవతం. నచ స్త్రీ రూపం అథవా నపుం రూపం అథో భయం. అది స్త్రీ పుం నపుంసకాది లింగభేదములు లేనటువంటి జ్యోతిస్వరూపము. దీప్త్యాపిధానం నేత్రాణం తేషామాసీన్ మహీపతే పునశ్చ ధైర్యమాలంబ్య యావత్తే దదుసుసురాహ. ఆ తేజస్సు చూడలేక అక్కడున్న దేవతలకు ఋషులకు కూడా కళ్ళు మిరుముట్లు గొలిపి ఆ కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచి అమ్మా ప్రసన్నురాలు అమ్మమ్మ అని ప్రార్థన చేసేట. అప్పుడు ఆ జ్యోతిస్వరూపం అంతా కలిసి తన సంకల్పంతో తానే ఒక రూపాన్ని స్వీకరించింది. ఆ అద్భుతమైన రూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. తావత్తదేవ స్త్రీ రూపేణ. అప్పుడు ఒక స్త్రీ రూపాన్ని ధరించి గోచరించింది ఆ తేజస్సు. ఆ రూపం ఎలా ఉందంటే మనోహరం అతీవ రమణీయాంగీం కుమారీం నవయవ్వనాం ఉజ్జత్పీన కుచద్వంద్వ నిందితాంభోజకుట్మలం రణత్కింకిణికాజాల సింజన్మంజీరమేఖలాం కనకాంగదకేయోరగ్రైవేయక విభూషితాం అనర్ఘ్యం మణి సంభిన్న గలబంధ విరాజితాం తనుకేతక సంరాజన్నీల భ్రమరకుంతలాం. ఇక్కడ అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. రమ్యమైనటువంటి రూపం అది. శిరస్సు మొదలుకొని పాదముల వరకు రమణీయమైనటువంటి కాంతిమయమైన స్వరూపము వివిధ అలంకారములతో వస్త్రాభరణములతో శోభిల్లుతున్నది. అలాంటి దివ్యమైన రూపము. పైగా 4 చేతులతో ఉన్నది ఆ స్వరూపము. పాశాంకుశవరాభీతి చతుర్బాహుం త్రిలోచనాం. 4 చేతులు, 2 చేతులు వరదముద్రని అభయముద్రని ప్రకటిస్తుంటాయి.
పై 2 చేతులు కూడా పాశము అంకుశము ధరించి ఉన్నవి. అలాంటి స్వరూపము ఇదే భువనేశ్వరి రూపము అని చెప్పబడుతున్నది. సర్వశక్తిమూర్తులకి మూల రూపం ఇది. అన్ని శక్తిమూర్తులకి మూల రూపం ఇది. త్రిలోచన 3 కన్నులతో ఉన్న తల్లి. ఈ తల్లి మణిద్వీపవాసినేటువంటి భువనేశ్వరి, లలితా మహాత్రిపుర సుందరి, పరాభట్టారిక, శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత ఈవిడ. రక్తవస్త్ర పరీధానాం దాడిమీ కుసుమ ప్రభాం సర్వశృంగారవేషాఢ్యాం సర్వదేవ నమస్కృతాం. రక్తవస్త్ర పరీధానాం అరుణకాంతులతో ఉన్నది, ఎర్రని వస్త్రం కట్టిందిట. అరుణారుణ కౌసుం భవస్త్ర భాస్వత్ కటీతటి అని చెప్పినట్లుగా. పైగా దానిమ్మ పువ్వు లాంటి ఎర్రని కాంతులతో ఉన్నది. దాడిమీ కుసుమ ప్రభ, ఈ మాటే దాడిమీ కుసుమ ప్రియ, దాడిమీ కుసుమ ప్రభ అని లలితా సహస్రనామాల్లో కనబడుతున్నాయి. సర్వశృంగార వేషాఢ్యాం, అన్ని అలంకారములు ధరించి ఉన్నది. సర్వదేవ నమస్కృతాం సర్వాసాపూరికాం. సర్వాసాపూరికాం అంటే అన్ని దిక్కులు ఆమె తేజస్సుతోనే నిండిపోయి ఉన్నాయి. ఆశ అంటే దిక్కునర్థం. సర్వాసాపూరికాం అంటే నమస్కరించిన భక్తుల ఆశలన్నీ తీర్చే తల్లిని మరొక అర్థం కూడా ఉన్నది. సర్వమాతరం సర్వమోహినిం ప్రసాద సుముఖీం అంబాం మందస్మిత ముఖాంబుజాం. ప్రసాద సుముఖిం, ప్రసన్నమైన సుముఖంతో శోభిల్లుతున్నది. అంటే భక్తులకు అనుకూలమైనటువంటి వదనమది. మందస్మిత ముఖాంబుజాం, చిరునవ్వుతూ ఉన్నటువంటి ముఖము. అవ్యాజ కరుణామూర్తిం దదృశుహు పురతస్సురా. అవ్యాజ కరుణామూర్తి ఆ తల్లి. అంటే మీరు ఇంత చేశారు కనుక ఎంత దయ చూపిస్తానని లెక్క కట్టదా తల్లి. ఆ లెక్క కడితే అసలు దయ ఎప్పుడూ దొరకదు. అవ్యాజ కరుణామూర్తి, నెపము లేని దయ ఆ తల్లి. అడగకుండానే అన్నీ అనుగ్రహించే దయ అమ్మవారిది. దృష్ట్వాతాం కరుణామూర్తిం. ఇక్కడ వ్యాసుడు ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే, ఎంత రూపాన్ని వర్ణించి చివరికి అంటున్న మాట కరుణామూర్తి అన్నాడు ఇక్కడ. అది కరుణామూర్తి. మొత్తం ఆ స్వరూపమంతా కరుణేమూర్తి ధరించినట్లు ఉందిట. అసలు ఏ రూపము లేని జ్యోతి ఒక కరుణామయమైన మూర్తిని ధరించింది. అంటే అమ్మ అంటే కరుణామూర్తి. ఆ కరుణయే అరుణ. అలాంటి రూపంతో గోచరిస్తున్నది. ఆ తల్లిని అందరూ కూడా నమస్కరిస్తున్నారు ఇక్కడ. ప్రేమాశ్రుపూర్ణ నయనా తుష్టువుర్జగదంబికాం. భక్తితో ఆనందాశ్రువులు రాలుతూ ఉండగా అమ్మవారిని స్తుతిస్తున్నారు దేవతలు, ఋషులు అందరూ కూడా. నమో దివ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమ ప్రకృత్యై భద్రాయై నీతాః ప్రణతాస్పదాం తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు ఇష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపజ్యే సుతరసితరసే నమః ఇత్యాది దివ్యమైనటువంటి వేద నిగదితమైన సూక్తములతో అమ్మవారిని స్తుతించారు దేవతలందరూ కూడా. ఆ భువనేశ్వరీదేవి వారి యొక్క స్తుతులు అందుకుని వారిని అనుగ్రహించింది. అప్పుడు వారు, అమ్మా నీ కృప వల్ల మా యొక్క దురవస్థలు తొలగాలి అని ప్రార్థించారు. ఎప్పుడో ఇతి స్తుతా తదా దేవై మణిద్వీపాధివాసిని. ఈ కనబడిన తల్లి మణిద్వీపాధివాసిని అయినటువంటి భువనేశ్వరీదేవి. ఆ తల్లి ప్రాహవాచా మధురయా మత్తకోకిల నిస్వన. ఒక్కసారి ప్రసన్నంగా పలికిందిట. అది అమ్మవారి నోట పలికిన ముత్యాల మాట. అది ఎలా ఉన్నది అంటే మధురయ మత్త కోకిల నిస్వన. కోకిల యొక్క ఆలాపం ఎంత మధురంగా ఉంటుందో అంత మధురమైన ధ్వనితో ఈ తల్లి పలుకుతున్నది. వరదాహం సదా భక్త కామకల్పద్రుమాస్మిచ. మీకు నేనెప్పుడూ వరదురాలినే, మీకేం కావాలో కోరుకోండి. అంటే వరములిచ్చే తల్లిని నేను, భక్తుల పాలిటి కల్పవృక్షాన్ని నేనుండగా మీకు దిగులెందుకు అందుట. మొదటి మాట ఎంత చక్కగా ఉన్నది. తిష్టంత్యాం మయి కాచింత యుష్మాకం భక్తిశాలినా. భక్తులకు నేను ఎప్పుడు ఉంటాను, నేనుండగా దిగులెందుకు. సముద్ధరామి మద్భక్తాన్ దుఃఖ సంసార సాగరాత్. తల్లి చెప్తున్న మాట. నా భక్తులని దుర్భరమైన సంసార సాగరం నుంచి నేను ఉద్ధరిస్తాను. ఇది ప్రతిజ్ఞాం మే సత్యాం జానీత విదోత్తమ. ఇది నా ప్రతిజ్ఞ అన్నది. అంటే తల్లి ప్రతిజ్ఞ పట్టింది, నా భక్తుల్ని తప్పకుండా ఉద్ధరిస్తానని. ప్రతిజ్ఞ అంటే ఎట్టి పరిస్థితుల్లోని తప్పని మాట కదా. అందుకు అమ్మ తప్పకుండా భక్తులను ఉద్ధరిస్తుంది. ఎప్పుడైతే ఈ మాట పలికినదో వెంటనే దేవతలందరూ శరణు వేడుతూ తమ యొక్క కష్టాన్ని చెప్పిన వెంటనే ఆ మాట విని, నేను తప్పకుండా ఇప్పుడు రూపస్వీకారం చేసి అవతరిస్తాను. నేను ఏ రూపంతో ఉన్న శివుని యొక్క శక్తిని ఇప్పుడు మళ్ళీ నేను అవతరించబోతున్నాను. ఎలాగో అంటే మమ శక్తిస్తు యా గౌరీ భవిష్యతి. నా శక్తియే గౌరీ రూపంతో రాబోతున్నది. శివాయ సా ప్రదేయ స్యాత్ సా భక్కార్యం విధాస్యతి. అలా వచ్చిన గౌరీదేవిని శివునితో ముడిపెట్టే పని మీరు చూసుకోండి. అంటే నన్ను శివునితో ఇచ్చి వివాహం చేయాలి మీరు అని ఆ దేవతలకు చెప్తూ, నేను ఎలా అవతరిస్తానంటే హిమవంతునికి పుత్రికగా అవతరిస్తానని తల్లి ప్రకటించింది. ఇక్కడ జరుగుతున్నది హిమాలయంలో. హిమాలయం కనిపిస్తూ స్థావర రూపంలో ఒకటి ఉంటే దానికి అధిష్టాన దేవతా రూపం హిమవంతుడు అనే రూపంతో ఉంటుంది.
ఆ హిమవంతుడు కూడా ఈ దేవతలతో పాటు ఆ గుంపులో ఉన్నాడు. ఎందుకంటే వారందరూ అమ్మవారి కోసం తపస్సు చేస్తుంటే హిమవంతుడు భార్యా సమేతుడే అయినా కూర్చున్నట్ట. ఎందుకంటే ఆయన మనస్సులో కోరుకున్నది ఆ అమ్మవారు తమకు కుమార్తెగా రావాలి అని. ఆ కోరిక ఏనాటి నుంచో ఉన్నది. ఒకప్పుడు సతీదేవిగా కైలాసంలో తిరుగుతూ ఉంటే హిమాలయాలకు కూడా వచ్చేట శివుడు సతీదేవి కలిసి. అప్పుడు హిమవంతుడు మేనాదేవి చూసి ఆ తల్లిని చూడగానే వాళ్ళకి వాత్సల్య భావం కలిగి ఎవరు కన్నారో కానీ వాళ్ళ అదృష్టవంతులు, మేము కూడా ఈమెకు తల్లిదండ్రులు అయితే బాగుండు అని అనుకున్నట్ట. అప్పుడు కలిగిన సంకల్పం క్రమక్రమంగా వర్ధమానమై తల్లి అవతరించాలని దేవతలందరూ తమ పర్వతంపై వచ్చి తపస్సు చేస్తున్నారని తెలుసుకున్న హిమవంతుడు ఆనందపరచుడై వారితో పాటు తాను కూడా సాధన చేశాడు. అక్కడ అమ్మవారు నేను హిమవంతుని కుమార్తెగా పుడతానని చెప్పగానే హిమవంతుడికి ఒక్కసారి మహా ఆనందం కలిగి తల్లి నా పేరు పలికింది, తన నోట నా పేరు పలికిందా, నాకు కుమార్తెగా అవతరిస్తాను అమ్మ స్వయంగా చెప్పిందని ఆనందపరచుడై సాష్టాంగ నమస్కారాలు చేసి అమ్మవారిని నుతిస్తున్నాడు. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం త్వమేవ రాజా ధర్మజ్ఞః ఇతి రామం వచో బ్రవీత్. నువ్వు సమస్త ధర్మాలు తెలిసినటువంటి వాడివి. అన్నగారు ఉండగా తమ్ముడు రాజ్యం చేయకూడదనేటువంటి ధర్మం నీకు తెలుసు. అందుచేత నువ్వే రాజు కావాలి అని భరతుడు రాముడితో అన్నాడని ఈ తాత్పర్యం. ఇక భరతుడు రాముణ్ణి రాజ్యం స్వీకరించమని ప్రార్థించాడని మనం ఇంతవరకు తెలుసుకున్నాం కదా. అప్పుడు రాముడు భరతుడితో, నీలో కానీ నీ తల్లిలో కానీ ఆవగింజంత దోషం కూడా నాకు కనిపించటం లేదు. నన్ను రాజుగా చేయటానికైనా, నారబట్టలు కట్టించి అడవికి పంపటానికైనా తండ్రి గారికి అధికారం ఉంది కదా. నన్ను తల్లిదండ్రులిద్దరూ కూడా అరణ్యవాసం చేయమన్నారు కనుక వారి ఆజ్ఞ పాటించటం పుత్రధర్మం. అలాగే నిన్ను రాజ్యం స్వీకరించమన్నారు, ప్రజలను పాలించమన్నారు. కాబట్టి తండ్రి గారి ఆజ్ఞ పాటించటం నీ ధర్మం. ఇలా ఎవరి బాధ్యతలు వాళ్లకు అప్పచెప్పి ఆయన స్వర్గస్థులయ్యారు కనుక ఆయన వాక్యం పాటించటమే మన విధి అని తండ్రి గారి మరణానికి రాముడు దుఃఖించాడు. మనమంతా ఆయన చెప్పినట్టే వినాల్సిందే తప్పదని. చివరి సమయంలో తండ్రి గారి ప్రక్కన లేకుండా పోయానే అని ఆయనకు అంత్యక్రియలు కూడా చేయలేకపోయాను అని రేగుపండ్లు గుజ్జుతో కలిసినటువంటి గారపిండి ముద్దలను చేసి మందాకిని నది వద్ద పిండ ప్రదానం చేశాడు. జలాలతో తర్పణాలు వదిలాడు. శత్రుఘ్నుడు, తల్లులు, మంత్రులు అందరూ వచ్చి రాముణ్ణి దర్శించారు. రాముడు అందరికీ నమస్కరించాడు. సీతాదేవి కష్టాన్ని చూసి కౌసల్య దుఃఖించింది. తర్వాత రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, మంత్రులు, పురోహితులు, నగర పెద్దలు, సైన్యాధ్యక్షులు అందరూ కూడా ఒకచోట కూర్చున్నారు. భరతుడు రాముడికి నమస్కరించి రాముడేం చెబుతాడా అని ఎదురు చూశారు. కొంతసేపు అక్కడ ప్రశాంతత ఏర్పడింది. భరతుడు రాముడితో, అన్నా, మన తండ్రి గారు నా తల్లి ప్రేరేపించటం వల్ల నిన్ను అడవికి పంపారు. నీ చింతలోనే ఆయన స్వర్గం చేరాడు కదా. అయోధ్య నగరం నాథుడు లేక అనాథ అయింది. తండ్రి గారి తర్వాత పెద్ద కుమారుడే రాజ్యాన్ని పాలించటం మన వంశం యొక్క ఆచారం. నువ్వు పెద్దవాడివి, సమర్థుడివి, నువ్వే రాజ్యం స్వీకరించాలని మేము కోరుకుంటున్నాం. నా తల్లి మాట మీద గౌరవంతో నీ రాజ్యాన్ని నాకు ఇచ్చావు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను.
మన కులగౌరవాన్ని కాపాడు. కైకేయి కడుపున పుట్టినందుకు నేను అందరి చేత దూషించబడుతున్నాను. రామా, నేను నీ దాసుణ్ణి మాత్రమే, నన్ను అనుగ్రహించు, రాజుగా పాలించు. గుర్రం పరిగెత్తినట్లుగా గాడిద పరిగెత్తలేదు కదా, ఎద్దు బరువును మోసినట్లుగా లేగదూడ మోయలేదు కదా, గరుక్మంతుడిలాగా సాధారణ పక్షి ఎగరలేదు కదా. కాబట్టి నువ్వే అయోధ్యను పాలించటానికి సామర్థ్యం కలవాడివి. చిన్ననాటి నుండి నిన్ను రాజుగా చూడాలని మన తండ్రి గారు ఎప్పుడు కూడా కోరుతూ ఉండేవారు. ఆయన ఆశను నెరవేర్చు. నేను, ఈ మంత్రులు, ఈ మహాజనం నిన్ను యాచిస్తున్నాము. నేను నీ తమ్ముడిని, నీ శిష్యుడిని, దాసుడిని. ఈ మంత్రులందరూ ఈనాటి కాలం వారు కాదు కదా, మన తండ్రి తాతల కాలం వారు వీళ్ళు. వాళ్ళ మాటను త్రోసిపుచ్చకయ్యా అన్నా. నువ్వు గనుక ఒకవేళ రాజ్యం స్వీకరించకపోతే ఆయన ఆశ, ఆయన శ్రమ అన్నీ కూడా వృథా అయిపోతాయి అని భరతుడు రాముడి పాదాలు పట్టుకున్నాడు గట్టిగా. ఆ మాటలు విని అక్కడి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. భరతుడు ఆడే మాటలంతా కూడా భరతుడిని అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇటువంటి సందర్భం అత్యద్భుతమైనటువంటి సందర్భం అది. ఇక ముందు ఏం చేస్తున్నాడో రాముడు చూస్తాం. ఓం సీతారామాభ్యాం నమః.